Okay, good morning students. So parabola synopsis already మన క్లాస్లో చెప్పుకున్నామండి. సో బిట్ చూద్దాం. సో ఫస్ట్ బిట్ ఏంటంటే ది పాయింట్ 3,4 ఈజ్ ది ఫోకస్ అండ్ 2x minus 3y plus 5 equal 0 ఈజ్ ది డైరెక్ట్రిక్స్ ఆఫ్ ది parabola. ఇట్స్ లాటస్ రెక్టమ్ ఈజ్. సో దీని మీనింగ్ ఏంటంటే ఒక parabola ఉందండి, దానికి ఫోకస్ ఇచ్చేసాడు. ఫోకస్ ఎస్ ఎంత ఇచ్చాడండి? 3,4. డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు. సో ఇదేమో డైరెక్ట్రిక్స్ అండి. ఎంత ఇచ్చాడు? దాని వాల్యూ 2x minus 3y plus 5 equal 0. అయితే లాటస్ రెక్టమ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. లాటస్ రెక్టమ్ అంటే సో ఇలా ఎస్ గుండా పాస్ అయ్యే, సో దీన్ని ఏమంటారంటే లాటస్ రెక్టమ్ అంటారు. ఎలా రిలేషన్ ఏమంటారండి? లాటస్ రెక్టమ్. సో ఇదేంటంటే ఎస్ గుండా పాస్ అవుతుంది. యాక్సిస్కి ఎలా ఉంటుందంటే ఇది యాక్సిస్ అండి, యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే లాటస్ రెక్టమ్ అంటారు. సో దీని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దీని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండి. సో ఏం చేస్తామంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అడిగాడు. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. సో లెంత్ ఫార్ములా ఏంటంటే 4a. లెంత్ ఫార్ములా ఏంటంటే 4a. 4aని 2 into 2a అని రాయొచ్చు కదండి. 2 into 2a. సో 2 into 2a అంటే ఎవరు రాయొచ్చు అంటే, సో ఎస్ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ని స్మాల్ ఏ అంటారండి. ఇక్కడ వెర్టెక్స్ ఉంటుంది ఏ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ స్మాల్ ఏ అంటారు. నెక్స్ట్ ఇదేమో జెడ్ అండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ స్మాల్ ఏ. ఓకేనా? ఇది స్మాల్ ఏ, ఇది స్మాల్ ఏ. సో రెండు కలిపిస్తే 2a అవుతుందండి. సో ఎస్ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ 2a అంటాం. అంటే 2a అంటే ఎస్ నుంచి ఈ లైన్ మీదకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్నే 2a అని వచ్చింది. ఓకేనా? సో ఎస్ నుంచి ఈ లైన్ మీదకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో మొత్తం 2a అవుతుంది అన్నమాట. కాబట్టి 2a అంటే మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేయాలి. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి? మాడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఇస్తాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి 2 into ఏబిసిలు ఎక్కడ దొరుకుతాయంటే లైన్లు దొరుకుతాయండి. ఇదేమో ఏ అనుకోవాలి, ఇది బి అనుకోవాలి, ఇది సి అనుకోవాలి, ఇది x1 y1 అనుకోవాలి. ఓకేనా? దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. ax1 ఏ అంటే 2 అమ్మ, 2 into x1 అంటే 3 ప్లస్ by1 b అంటే -3, y1 అంటే 4 ప్లస్ సి అంటే +5 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే -3 స్క్వేర్. ఓకేనండి? ఇప్పుడు ఏం చేస్తామంటే 2 into మాడ్యులస్ 2 3 జార్ 6, 3 4 జార్ -12 ప్లస్ 5 బై రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. 2 into 6 5 11 అండి. 11 నుంచి 12 తీస్తే -1 వస్తుంది. మాడ్యులస్ ఉంది కాబట్టి సో 1 అవుతుందండి. బై రూట్ 13 వస్తుంది. దట్ ఈక్వల్ టు 2 into 1 2 బై రూట్ 13. ఓకేనండి? ఈ సమ్ మీనింగ్ ఏంటంటే సో మనకు ఒక పారాబోలా యొక్క ఫోకస్ ఇచ్చాడు, తర్వాత డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు. అయితే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఎల్ఎల్ డాష్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ లెంత్ ఫార్ములా 4a అని 2 into 2a అని రాసాను. 2 into 2a అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎస్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 2a అంటారు. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఇస్తాం. ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మరి ఏబిసిలు ఎక్కడ దొరుకుతాయి? ఈ లైన్లో ఉంటాయండి. a అంటే 2, b అంటే -3, c అంటే 5. మరి x1 y1, ఇది x1 ఇది y1 అనుకోవాలి. ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 బై రూట్ 13 వచ్చింది. 2 బై రూట్ 13.